కనిపించాయి. అది ఇదిగోండి చూడండి, వీళ్ళ ఇంట్లోకి వెళ్తున్నా. మా ఫ్రెండ్ వాళ్ళు ఈ క్రిస్మస్కి హౌస్ ఎలా డెకరేట్ చేసుకున్నారు అనేది మీకు చూపిస్తున్నాము. ఇదిగో చూడండి, చాలా బాగా డెకరేట్ చేసింది తను. ఇదిగోండి మెయిన్ డోర్ డెకరేషను. కింద నుంచి అలా చూడండి, చక్కగా డెకరేట్ చేస్తున్నారు. ఇది నైట్ టైం అయితే చాలా బాగా కనిపిస్తుందేమో అని నాకు. లైట్స్ వస్తాయా? లైట్స్ లైట్స్ మనము దివాళీకి మనం అనుకున్నాం కదా సరోజ, ఆ షాప్లో ఈ లైట్స్ తీసుకున్నాము. ఓకే ఓకే, లైట్స్ వెలిగినాయి. నైట్ టైంలో అయితే మనకి ఇంకా బాగా కనిపిస్తాయేమో ఇవన్నీ కూడా లైట్స్. బయట లైటింగ్తో కంపేర్ చేస్తే ఈ లైట్ అంత బాగా కనిపించట్లేదు. ఇది నైట్ టైంలో అయితే మనకి బాగా కనిపిస్తాయి లైట్స్. ఇది అవుట్ సైడ్ మెయిన్ డోర్లో అనమాట ఇదంతా డెకరేషను. అనుకోండి ఇలాగా రేపు కూడా ఇక్కడ బాగా కనిపిస్తుంది లైట్లు. చక్కగా లైటింగ్ బాగుంది. బాగుంది. ఇదంతా కూడా లైటింగ్ పెట్టుకున్నారు ఈ గ్లాస్కి, వాల్కి. నెక్స్ట్ వచ్చేస్తే మేరీ క్రిస్మస్ అని ఇక్కడ డెకరేట్ చేసుకున్నారు. మెయిన్ డోర్ అనమాట ఇది. మెయిన్ డోర్కి తనే డెకరేట్ చేసుకున్నారు. ఇది ఎక్కడ బయట ఇచ్చింది కాదు. ఇదిగోండి ఇలా నెట్ క్లాత్, ఈ నెట్ క్లాత్ ఇలా డోర్ కింద నుంచి ఇలా 2 లేయర్స్గా తీసుకొని, చాలా పెద్ద క్లాత్ ఇది చూడండి. అలా కిందకి చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ మెరీ క్రిస్మస్ అని పెట్టారు. ఇక్కడ గిఫ్ట్స్, యాపిల్ ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ కోన్స్లో ఇక్కడ కూడా ఉంది క్రిస్మస్ ట్రీ షేప్ అనమాట. సో ఇలాగా ఈ బాగుంది కదా, వైట్ గ్రీన్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి అసలు ఎంత బాగుందో. ఈ వైట్కి ఈ గ్రీన్ ఈ లైట్స్ రావడం అనేది కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ చూడండి శాంతా క్లాస్, మళ్ళీ చిన్న శాంతా క్లాస్ లాగా ఇది ఒకటి. బెల్స్ ఇక్కడ ఈ నెట్ క్లాత్ మర్చిపోయాను నేను. నెట్ క్లాత్ సగం అయిపోయాను కదా. ఈ నెట్ క్లాత్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి ఇలాగా కింద వరకు కూడా ఇలాగా తీసుకొచ్చి ఈ కింద చూసారా ఈ లోపలికి వెళ్ళిపోయింది. అదే ఫ్రాక్ లాగా ఎంత బాగుంది చూడు, డిజైన్ వచ్చేసి. తర్వాత మళ్ళీ అటు నుంచి ఇటు నుంచి తీసుకొచ్చాక ఇక్కడ బౌ లాగా చేశారు చూసారా. అది కాస్ట్ కాదండి, తనే స్టిచ్ చేశారనమాట. మా ఫ్రెండ్ స్టిచ్ చేశారు ఇది. తను ఓన్ డిజైన్ అది తను బొటిక్ ఉందనమాట, తనే డిజైన్ చేసింది. తను సితారా బొటిక్ అని ఇక్కడ బొటిక్ ఉంది. బెల్స్ పెట్టుకున్నారు. ఇదంతా కూడా మెయిన్ డోర్ డెకరేషన్ అనమాట. తను మా ఫ్రెండ్, సో అందుకని చెప్పేసి ఇలాగా నేను డెకరేట్ ఎవ్రీ ఇయర్ చేసుకుంటాను తను. కాకపోతే మీరు ఛానల్ పెట్టుకున్నారు కదండి, మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పేసి ఈ డోరు ఇది మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి అందరికీ అన్ని పండుగలు సెలబ్రేషన్ చూపిస్తున్నాం కదా, ఇది కూడా చూపిద్దాము అని చెప్పేసి చేస్తున్నాం మేము. ఇదిగోండి ఇది ఫ్రంట్ డోర్ ఉంది. ఫ్రంట్ డోర్ అవుట్లుక్ అనమాట. చూడండి అసలు ఎంత బాగుందో కదా. ఇది నైట్ టైం అయితే ఇంకా అద్దరిపోయిద్ది అనుకుంటా కదా సరోజ. నైట్ లైట్స్ వెలిగితే మాత్రం చాలా బాగుంటుంది. బెల్స్ కానీ ఇవన్నీ కూడా అసలు చక్కగా ఎంత బాగున్నాయో. ఇది చూడండి బెల్స్ ఇదంతా కూడా తనే ఓన్గా డిజైన్ చేసుకుంటారండి. తన దగ్గర ఆ క్రియేటివిటీ చాలా ఎక్కువగానే ఉంది. జ్యోతి గారు అని చెప్పేసి చాలా, నేను ఇంతకుముందు ఒక షార్ట్ పెట్టాను. తను స్టిచ్ చేసినటువంటి డ్రెస్సెస్, ఫ్రాక్స్ అన్నీ కూడా మా పాప వాళ్ళకి, మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి, అందరికీ కూడా మా సర్కిల్లో ఆల్మోస్ట్ ఫంక్షన్స్ అన్నింటికి కూడా తనే డిజైన్ చేస్తూ ఉంటారనమాట. తనకు ఒక బొటిక్ ఉంది. తన బొటిక్ పేరు వచ్చేసి సితారా బొటిక్. ఓకే ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు మనము ఇదంతా ఇంకా వాటర్ వర్షం వస్తుంది కాబట్టి తీశారు, లేకపోతే ఇది కూడా పెట్టుంటే ఇంకా ఈ లైట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసేవాళ్ళంటండి. బయట ఈ గ్లాస్ కి పెట్టేసేవాళ్ళంట. బయట వర్షం పడుతుంది కదా, అందుకే ఇక్కడ పెట్టలేదన్నమాట వీళ్ళు. మీరు పెద్ద వావ్ మూమెంట్ ఒక 2-3 పైన వావ్ 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 అంటారు. సో వెళ్దామా సరే, లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వచ్చేస్తున్నాము. అది కూడా డోర్ ఓపెన్ చేస్తున్నారు. లోపల సర్ప్రైజ్ అన్నమాట, క్రిస్మస్ ట్రీస్. సర్ప్రైజ్. 1 2 3 ఇదిగోండి నెట్ క్లాత్. నేను చెప్పాను కదా నెట్ క్లాత్ వెనక ఇలా ఫోల్డ్ చేసి పెట్టారు అని చెప్పిస్తారు, ఓన్గా చేస్తారు అని. ఇదిగోండి నెట్ క్లాత్. మీరు ఇందాక చూసింది ఫ్రంట్ లుక్, ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. సో నెక్స్ట్ రెడీగా ఉండండి. చూడండి రెడీ 1 2 3. క్రిస్మస్ ట్రీ నైస్ కదా. చాలా బాగుంది. చాలా